హలో అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ స్పెషల్ అంటే మరి చికెన్, మటన్ ఉండాల్సిందే కదా! ఇవాల్టి స్పెషల్ చికెన్ బిర్యానీ చూసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ మసాలా కోసం మనం హోమ్ స్టైల్ మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, చెక్క, నల్ల యాలుకలు, యాలుక, షాజీరా, జీలకర్ర, బే లీఫ్, ఇంకా జావిత్రి. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొంచెం వేడి అయిన తర్వాత ఆ అరోమా రిలీజ్ అవుతుంది కదా, వేపేటప్పుడే మంచి సువాసన వస్తుంది. దానిలో మనం కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకుందామండి. మంచి ఫైన్గా పౌడర్ చేసుకుందాం. మంచి ఫైన్ పౌడర్ ఈ మసాలాని చక్కగా మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. మంచి టేస్ట్ ఉంటుంది ఇంట్లో చేసుకున్నవి ఏవైనా. ఇప్పుడు చికెన్ని చక్కగా వాటర్లో నానబెడదాం కాసేపు. చక్కగా వాష్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకుందామండి. చికెన్ని సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా, చిన్న స్పూన్ తోటి అన్నీ ఒకటే స్పూన్ అండి. కారం మనకు కావాల్సినంత కారం అండి. మేము కొంచెం ఎక్కువే, మీరు చూసుకొని వేసుకోండి. పసుపు, ఇంకా ధనియా పౌడర్, మనం చేసి పెట్టుకున్న మసాలా, లెమన్ వాటర్ కొంచెం వేసుకుందామండి. ఒక 2-3 స్పూన్స్ వరకు లెమన్ వాటర్, ఆయిల్, ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. చికెన్కి చక్కగా మసాజ్ చేద్దామండి ఈ మసాలాతోటి. చికెన్ మంచి యమ్మీ టేస్ట్ ఉంటుంది. మసాలా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి కాసేపు. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు ఉంచుకోండి. లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలి. తర్వాత పెరుగు కూడా వేసుకుందాం. కొంచెం యమ్మీగా ఉంటుంది చికెన్. సాఫ్ట్గా టెండర్గా ఉండడానికి పెరుగు కలుపుకుందామండి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం చికెన్ని ఎంత బాగా మ్యారినేట్ చేస్తామో, మసాలాలు బాగా ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ అనేదంతా ఈ మ్యారినేషన్లోనే ఉంది. కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఇట్లా నిలువుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, బిర్యానీ అంటే కొంచెం వెడల్పుగా ఉండేదైతే మంచిగా తునక్కుండా మంచిగా వస్తుందండి. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అండి. దానిలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూసారంటే మనం బాగా ఎక్కువ డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఏం తీసుకోలేదండి. కొంచెం ఆయిల్ తోటే చక్కగా ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత మన ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందామండి. చూసారంటే చికెన్ బాగా 1 అవర్ మ్యారినేట్ అయిపోయిందండి. బాగా కలుపుకుందాం. పెరుగు కూడా వేసాం కదా, మనం కొంచెం సేపు ఇందులోంచి వాటర్ బయటకు వచ్చే వరకు ఒక 2-3 టైమ్స్ అలా కలుపుకుంటే వాటర్ రిలీజ్ అవుతుంది. చక్కగా మనం ఏమి వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ కుక్ అయిపోతుంది. నేనైతే 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నానండి. మీరు కూడా రైస్ ఎంత తీసుకుంటే చికెన్ అంత తీసుకోండి. అప్పుడే బాగా సరిపోతుంది. ఈక్వల్ క్వాంటిటీ అయితే బాగుంటుందండి చికెన్ బిర్యానీలో. చూసారంటే చికెన్ ఉడికింది, హాఫ్ ఉడికేసింది. ఆయిల్ కొంచెం లైట్గా తేలుతుంది కదా. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ వరకు చికెన్ కుక్ అవ్వాలండి. ఇంతకీ మీరేం చేసుకుంటున్నారు కనుమ స్పెషల్? ఇప్పుడు కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి
ఉంచుకుందాం. ఒక 10 మినిట్స్ వరకు తిప్పుకుంటూ అప్పుడప్పుడు తిప్పుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలండి. ఇదైతే ఇంకో 10 మినిట్స్ వరకు ఉడకాలి బాగా. చూసారంటే మన చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం, బిర్యానీ రైస్. దానికి కావాల్సిన మసాలాలు చూసేయండి. షాజీరా, ఇలాచి, చెక్క, ఇంకా స్టార్ అనైస్, ఇలాచి, బే లీఫ్, ఇంకా పచ్చిమిర్చి. ఇవన్నీ మనం మరిగే వాటర్లో వేసుకుందామండి. వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. రైస్ మనం 70% అంతా కుక్ అయిన తర్వాత తీసుకుంటాం కదా, దానికి కొంచెం ఎక్కువే పడుతుంది వాటరు. 1:4 రేషియోలో వాటర్ తీసుకోండి. దానిలో సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువే వేసుకోండి సాల్ట్. వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటేనే రైస్ మనకి ఉడికేసరికి మనకి సాల్ట్ అనేది సరిపోతుందండి. లెమన్ వాటర్ వేసుకుందాం, ఒక 2 టీ స్పూన్లు వరకు. కొత్తిమీర, ఇంకా పుదీనా అండి, పుదీనా యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా తెరిలాయి కదా, ఇప్పుడు మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసి లెమన్ వాటర్ వేసుకున్నాం కదండి, బాగా రైస్ అనేది పువ్వులా వస్తుంది, తెల్లగా ముద్ద కాకుండా వస్తుందండి. లెమన్ వాటర్ వేసుకోండి. రైస్ చూద్దాం, కొంచెం ఒక హాఫ్ కుక్ అయింది, ఇంకా ఒక 20 to 25% కుక్ అవ్వాలండి. చికెన్లో జీడిపప్పు వేసుకోండి, మీకు కావాల్సిన జీడిపప్పులు వేసుకోండి, మీకు టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ కూడా బాగా కుక్ అయింది. చూసారంటే గిన్నె చూసారు కదా, వెడల్పుగా మనకు బిర్యానీకి కావాల్సినట్టుగా ఉండే తీసుకున్నాం. ఉడికించి పెట్టుకున్న రైస్ని చక్కగా చికెన్ పైన లేయర్గా వేసుకుందామండి. ఒక్క దగ్గర ముద్దగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చక్కగా మసాలా అంతా రైస్కి పడుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా మన ఇంట్లోనే మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది కనుమ స్పెషల్లో. ఇప్పుడు దీనిపైన ఏదైనా బరువు పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ ఇచ్చామంటే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ప్రాసెస్ కొంచెం లెంది. బిర్యానీ అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి లేకపోతే ఎట్లాగా, నెయ్యి వేసుకోండి, పోసుకున్నా పర్లేదు. వేసుకొని కొంచెం దమ్ ఇచ్చుకుందాం. మూత పెట్టేసి ఒక బరువుగా కొంచెం ఏదైనా పెట్టండి. ఒక 10 మినిట్స్ హైలో, ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే, చూసారు కదా, మెతుకు చక్కగా కుక్ అయింది చికెన్ మసాలాతో పాటు. చూసారు కదా. మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్.